హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం మనకి తెలంగాణ రాష్ట్రం ఎన్నికల అడావుడి స్టార్ట్ కాబోతా ఉంది. స్థానిక సంస్థల సమరానికి గ్రామాల యొక్క లీడర్లందరూ కూడా సిద్ధంగా ఉండడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి అసలు ఈ యొక్క రిజర్వేషన్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం మేము చేస్తామని చెప్తా ఉన్నది. మరి అది ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉంది, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్నగారు నమస్తే. ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం 42% రిజర్వేషన్ అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎలక్షన్లకు వెళ్లే అవకాశం సూచనలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ బాక్సులు అన్ని కూడా రెడీ చేశారు. బ్యాలెట్ పేపర్లు కూడా తెలుపు కలరు, పింక్ కలరు. తెలుపు కలర్ వచ్చేసి ఎంపీడీసీలకు, పింక్ కలర్ వచ్చేసి జెడ్పీడీసీలకు, కానీ ఈ విధంగా సామాగ్రి మొత్తం సిద్ధం చేస్తా ఉన్నది. ఈ నెలాఖరు లోపు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. అసలు అమలు అయ్యే అవకాశం ఉందా 42% రిజర్వేషన్? ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇస్తూనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఒకవేళ దాటవేసిపోయినట్లయితే గత ప్రభుత్వానికి పెట్టిన కథే ఈ కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది. ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పిసిసిగా ఉన్నప్పుడు 2023లో కామారెడ్డి డిక్లరేషన్లో, బీసీ డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పబడింది 42% రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థలు అని చెప్పడం జరిగింది. అప్పుడు బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలోని భాగంగానే 42% రిజర్వేషన్లని ఇస్తున్నందువల్లనే పార్టీ అధికారంలోకి రాబడింది. అది తెలుసు స్పష్టంగా. వాళ్ళ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా కాదన్నా, ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది, మేము చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం చేయలేదని వాళ్ళ మీద నెట్టే అవకాశం లేదంటవా? వాళ్ళు ఉన్నది ఇప్పుడు వాళ్ళు చెప్పలేగా. జనగణన జరిగేటప్పుడు కూడా స్పష్టంగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా మతతత్వ రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం, మేము చేయమని చెప్పడం జరిగింది. ఎప్పుడైనా మైనార్టీలు బీసీలుగానే గుర్తించారు. ఇప్పుడు ఉన్నటువంటి మైనార్టీలు ఇంత శాతం, బీసీలు ఇంత శాతం అని వాళ్ళు స్పష్టంగా చెప్పడం. వీళ్ళకు సిద్ధశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి కులాల వారిగా జనగణన జరిగింది. కులాల వారిగా వాళ్ళు లెక్కలు కూడా బయట పెట్టలేదు. వాళ్ళు ఉన్నటువంటి 2023లో కూడా పార్లమెంట్ లో 2 సీట్లు ఇస్తాం, ఎమ్మెల్యేలకు 34 సీట్లు ఇస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము బీసీలకు సరి అయిన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఎలక్షన్ల ముందే రేవంత్ రెడ్డి గారు గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాం, రాజ్యసభలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి, జడ్పీ చైర్మన్లు ఉన్నాయి, జడ్పీటీసీలు ఉన్నాయి, బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం అని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి కార్పొరేషన్లు కూడా 56% ఒకే వర్గానికి ఆధిపత్య కులాలకు ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు బీసీ సంఘాలు, బీసీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పడం జరిగింది, పొలిటికల్ కి మాస్టర్ కి అని. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి అని. అలాంటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా 4 రోజుల్లో అమలు చేయడం జరిగింది. అవును, పార్టీలు దలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఇప్పుడు మనకు సంఘాలుగా ఉద్యమిస్తే ఆర్ కృష్ణ గారు ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. తీసుకున్నాడు కదా, పార్టీ పోయింది కదా. ఇప్పుడు మాకు కావాల్సింది 50 ఏళ్ల ఉద్యమ పాలనలో చట్టసభలో రిజర్వేషన్లు కావాలనే ఉద్దేశంతోనే ఈ బీసీ సంఘాలు గాని, మేధావులు గాని ప్రతి ఒక్కరు పుట్టుకొచ్చారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చే ముందు ఏ విధంగా వచ్చారో ఇప్పుడు కూడా బీసీ ఉద్యమం మూవ్మెంట్ అవుతుంటే ప్రతి ఒక్కరు చైతన్యం అయ్యి వస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కరే అన్నాడు పొలిటికల్ కి మాస్టర్ కి అని. అలాంటప్పుడు చట్టసభల మన వాయిస్ లేనిది మనం ఎవరు దేకే పరిస్థితి లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. అలాంటప్పుడు మనకు రాజ్యసభ ఇచ్చింది బీజేపీ, ఇవ్వవలసింది కూడా బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, చేయలేదు. ఇస్తామని స్పష్టంగా
హామీలు ఉండడం వల్లనే పోయింది. అవును. అయితే వాళ్ళు జనగణలో కులగణన 2026లో చేస్తాం మేము, విద్య ఉద్యోగ ఆర్థిక రంగాల్లో సమానత్వం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటప్పుడు తెలియదా? అది 9th షెడ్యూల్ లో పెట్టాల్సింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా కేవీటీ హైకోర్టులో వేసి ఇప్పుడు 243D6 ఆర్టికల్ ప్రకారం నోటిఫికేషన్ చేసి ఎన్నికలకు పోతే దాన్ని ఆపే పరిస్థితి ఎవరికి ఉండదు. వాళ్ళకు సిద్ధశుద్ధి ఉంటే ఇప్పుడు పోతారు, లేదంటే ఆడనే చేస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు 75 సంవత్సరాలుగా అందరిని మోసం చేస్తూనే రావడం. మీరు ఒక విషయాన్ని లేవనెత్తారు. ఉన్న కార్పొరేషన్లు కావచ్చు, అన్ని పదవులు ఎమ్మెల్యే టికెట్లు కావచ్చు అన్ని వాళ్ళే తీసుకున్నారు, అంటే రెడ్డిస్ ఓసీ తీసుకున్నది. మరి బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఈ కార్పొరేషన్లు అన్ని కూడా వాళ్ళు తీసుకున్నప్పుడు కనీసం ప్రశ్నించేటువంటి గొంతుక లేకున్నట్టు కనిపిస్తుందిగా. అడుగుతానే ఉన్నారు. ఇప్పుడు నీకు తెలుసా ఉన్నటువంటి ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ ఆయన అట్టే మాట్లాడతాడు అని అనడం జరిగింది. ఇంకో బీసీ సంఘాన్ని ఎమ్మటి పక్కన పెట్టుకొని ఢిల్లీ దాకా పోయాడు. ఇప్పుడు మన సంఘాలు కూడా ఎట్లున్నాయంటే ఉన్నట్టు పార్టీల వారిగా డివైడ్ కావడం జరిగింది. మేధావులు కూడా పుట్టుక రావడం జరిగింది. 50% రిజర్వేషన్లకు ఎక్కువ ఉంటే సుప్రీంకోర్టు కొట్టేస్తుంది అని చెప్పడం కూడా జరుగుతుంది. ఇది పొద్దుగాల పార్టీల వల్ల మాట్లాడతారు, నైట్ అన్ని పార్టీలు ఉన్నటువంటి ఆధిపత్య కులాలు ఒకటై చేయడం జరుగుతుంది. అది మనకు తెలుసు, వాళ్ళకు తెలుసు, అందరికి తెలుసు. అది ఏంది మూమెంట్. కేసీఆర్ గారు కూడా గదే విధంగా అనుకోండు, ఈ బీసీలు ఏం చేస్తారు, మనని ఏం చేస్తాం అని కూడా ఉన్నటువంటి హైకోర్టు గవర్నమెంట్ లాయర్ని పెట్టి వాదించి తీసుకొని వచ్చిన తర్వాత మైనార్టీలకు 23% వల్ల మైనార్టీలకు 4% పోతే 19%తో బీసీలు రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నట్టు 19% కుదించడం జరిగింది. మనకు జడ్పీటీసీలు కానీ జడ్పీ చైర్మన్లు కానీ ఒక్కొక్కడ రోస్టర్ పద్ధతి తీసినప్పుడు బీసీలకు చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు నల్గొండ జిల్లాలోనే అనుమల సాగర్ నియోజకవర్గంలో ఆడ గిరిజన ప్రజలు ఎక్కువ ఉండడం వల్ల ఆడ బీసీలకు ఓసీల కంటే కూడా తక్కువ రావడం జరిగింది. స్థానిక సంస్థ వాళ్ళు ఏంది వాళ్ళు కుట్రలు చేస్తూనే ఉంటారు. అధికారం ఇప్పుడు 75 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆర్థిక సంపదను మొత్తం ఉన్నటువంటిది దోసుక తినడం జరిగింది. అది ఎవరు తిన్నారా, ఏం తిన్నారా, అధికారం వల్ల ఎవరు ఉన్నారు, ఏంది ఏం కథ. వాళ్ళు ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ లో ఒక ఎస్ఐ రావాలన్నా పొలిటికల్ పవర్ తోనే రాగలుగుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ 50% రిజర్వేషన్లు మించకూడదని ఓకే ఉన్నటువంటి 50% ఎవరు అది ఉన్న ఉద్యోగాల్లో అది కూడా గ్రహించాలి. ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ లో వచ్చిరంట. వీళ్ళు ప్రైవేట్ సెక్టార్ లా ఒక 35 మార్కులతో పాస్ అయినటువంటి వ్యక్తి ఎంబీబీఎస్ సీటు కొని వాడు ఎంబీబీఎస్ అవుతుంది. వీడు చదువుకొని వచ్చినా రిజర్వేషన్లు వచ్చిందని ఎత్తి చూపడం జరుగుతుంది. ఉన్నటువంటి అధికార బలం, ఆర్థిక బలం, మంద బలం అన్ని ఈ ప్రచారాలు. ఇప్పుడు ఒక కంపెనీ ఉంటది, ఒక కంపెనీ ఉంటే అందులో 1000 ఉద్యోగాలు ఉంటాయి. అందులో ఎవరికి ఇస్తారు మొత్తం? ఏమైనా స్వీపర్లు, అటెండర్లు, ఉన్న సెక్యూరిటీ గార్డులు ఇలాంటి పోస్టులు ఉన్నటువంటి స్థానికులకు ఇస్తారు. ఇప్పుడు మొత్తంగా ఎట్లా అంటారు? ఇప్పుడు రిజర్వేషన్ అనేటువంటిది మొత్తంగా రిజర్వేషన్ ఈ 42% ఇస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారా? ఫైనల్ గా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఒకవేళ ఇవ్వకపోతే ఎటువంటి ఉద్యమానికి ఈ యొక్క ఎలక్షన్స్ ఆపడానికైనా బీసీ సంఘాలు కావచ్చు, బీసీ మొత్తం కులం అంతా కూడా, బీసీ సమాజం అంతా కూడా గర్జించే అవకాశం ఉంటది? ఎట్లా ఎలాంటి? ఖచ్చితంగా నీకు బీసీ సంఘాలు, మేధావులు అన్ని పుట్టగొడుగులాగా వచ్చినాయి. ఇప్పుడు ఎవరు చెప్తే ఊకునే పరిస్థితి లేదు. ఇప్పటికే ఉన్నటువంటి 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఉంటే 50% పైబడి బీసీలు సర్పంచ్లు గాని, ఎంపీటీసీలు గాని, వార్డు మెంబర్లు గాని రావడం జరిగింది. ఉన్నటువంటి ఎంపీపీలు గాని, జడ్పీ చైర్మన్లు గాని రాలేకపోయారు వాళ్ళు అధికార బలంతో. ఇప్పుడున్న పరిస్థితుల్లో 42% వస్తే మళ్ళీ 50-60% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వస్తే, వీళ్ళు చైతన్యం వస్తే మన ఈ రాజకీయ ఉన్నటువంటి
ప్రాబల్యాన్ని కోల్పోతామనే దురుద్దేశంతో ఆల్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళు ఇవ్వడానికి సరిగా ముందుకు రాలేకపోతారు. ఈ నష్టం జరిగితే మళ్ళా బీసీలు చైతన్యవంతం అయితే మళ్ళా మనం పవర్ మన చేతికి రాదనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో వాళ్ళకు ఓటమి తప్పదు. 42% రిజర్వేషన్ ఇయ్యక తప్పదు. ఇయ్యని ఎడల వాళ్ళు పార్టీ మనగడ తప్పనిసరి. ఉన్నటువంటి 5 రాష్ట్రాలు పోయి 2 రాష్ట్రాలు పోయి ఉన్న 2-3 రాష్ట్రాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. చెప్పడం జరుగుతుంది జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి. మేము రాజ్యాంగంలోనే ఉంది, ఇన్నేళ్ళు నష్టం జరిగింది, ఇక నేను నష్టం జరిగాను, నేను దేశ ప్రధాని అవుతా అని ఉన్నటువంటి అంబేద్కర్ భావజాలాలు ఉన్న వాళ్ళు కానీ, మైనార్టీలు కానీ, క్రిస్టియన్లు కానీ ఉన్నటువంటి వీకర్ సెక్షన్లు పోవడం జరిగింది కాంగ్రెస్ వైపు. అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీ ఉనికి సంపాదించింది. ఈ 42% రిజర్వేషన్ జీరో, దేశవ్యాప్తంగా జీరో అయ్యే పరిస్థితి ఉంటది. ఇది ఖచ్చితంగా ఈ రోజు మన బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. బీసీలకు రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాలలో ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇయ్యని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసడానికి కూడా ముందుకు ఉంటారు. ఖచ్చితంగా ఇయ్యాలని చెప్పేసి మనతో ఈరోజు బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణతో మాట ముచ్చట. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.